ఈడైనా అప్పలకొండ అంటే? అవును సార్. ఎల్రా ఎన్నో నాకు ఇస్తా బిస్కెట్. బిల్ శంకర్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏం కావాలి? ఆ చైన్ ఎలా అందుకోమా సార్? ఇదేనా సార్? ఎగ్జాక్ట్లీ ఇదే చైన్. థ్యాంక్ యూ. ప్యాక్ చేస్తాను. అక్కడమ్మా ఇలాగే ఫ్రీగా ఉంటాయి. ఓకే సార్, బిల్ రాయండి. మా తెలుసులే అమ్మా. అమ్మా థ్యాంక్స్. పైసా సార్ ఏం సార్ తీసుకుంటారు? నై సార్. అరే హాయ్ సాబ్. నై సాబ్. హాయ్ సాబ్. అరే నై సాబ్. సార్ ఇవ్వండి రండి సార్, కరెక్ట్ టైం వచ్చారు. సేమ్ ఇన్సిడెంట్. నో చేంజ్. నో చేంజెస్. విలేజ్ బంగారు. ఇదిగో నల్ల బంగారం. నీ పేరేంటమ్మా? శంకర్. కంకరే కాదు. నో ఓన్లీ శంకర్. మరి దీని మీద అప్పలకొండ రాసిందేంట్రా? అప్పలకొండ ఉంటావేంటి? ఎక్కడికి రా అంటే మా ఊరుకు ఇన్ని రోజులకు దొరికావు. నేనేరా ఇదంతా ప్లాన్ చేసింది. పోలీస్ స్టేషన్. శంకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాణి చెడిపోయింది సార్. టేబుల్ ఫ్యాన్ విఐపి గారికి పెట్టామండి. విఐపీ రా. అరుగో అక్కడ ఉన్నారు. నేను ఎస్ఐని కాదురా, గోల్డ్ మెన్ పట్టుకున్నందుకు సిఐ నేను. వాడికి సేవ చేస్తానేంట్రా? మిస్టర్ అమితాబ్ బచ్చన్ 5.3. నేను ఇప్పుడు ప్రజల మనిషిని. చూసావా మనకు బయట లోపల ఎంత ఫాలోయింగ్ ఉందో. నిన్ను వాళ్ళు తుక్కునే కొట్టని. మిస్టర్ అమితాబ్ బచ్చన్ 5.3. అతన్ని కొట్టే అధికారం నీకు లేదు. ఎందుకని సార్? ఈ ఏరియాలో చాలా బంగారం పోయింది. అది రికవరీ చేయడానికి నిన్ను రివర్షన్ చేస్తున్నాను. రివర్షన్ అంటే ఇప్పుడు నా క్యాడర్ ఏంటి సార్? కానిస్టేబుల్ మిమ్మల్ని సగౌరవంగా రిలీజ్ చేయమని డీజీపీ గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిస్టర్ అమితాబ్ బచ్చన్ 5.3, ఈ రోజు నుంచి నువ్వు అతనికి సెక్యూరిటీగా వెళ్ళు. గోల్డ్ మెన్ జోలికి వెళ్ళొద్దంటే విన్నావు కాదు. ఎస్ఐగా ఉండాల్సిన వాడివి కానిస్టేబుల్ అయిపోయావు. గుండుకు లేని దొరద బొచ్చుకెందుకు? సెక్యూరిటీ సార్. పదరా, ఇంకా బిర్యానీ మోగిస్తాడు. సెక్యూరిటీ అయ్యా. ఫాలో మీ. అదేమ్మా నేను నీకు సెక్యూరిటీయా? నేనే మీ సెక్యూరిటీ సార్. అదే నాకంటే ముందు వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు నాకంటే తప్పడువా? ఫాలో మీ. పక్కన పెడుతున్నావేంటి? నువ్వు నాతో సమానమా? చెప్పించాలేదా? ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఇదిగో ఈ దండలు ఎట్టుకెళ్ళి సెంటర్ లో అమ్మేసి ఓ క్వార్టర్ పెట్టుకుని మన సెంటర్ పెట్టి ఎవరా మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నిన్నేరా రెండు కడ దున్నపోతా డబ్బు కోసమా? మాట్లాడవేరా బద్మాష్. మూగోడువా చూటోడువా? నిన్నేరా దత్తమ్మ ఎలుగు పంటి. సన్నాసి చవరికా మరి అంత బ్యాడ్ ఫేస్ కాదులేరా. ఏమంటుందిరా రౌడీ నాని? దొరదలు వచ్చినాయి కానీ రే తిట్టింది తట్టుకొని తిట్టిందిరా. పౌరుషం వచ్చి నువ్వు తిట్టావా? వాయిస్ గుర్తుపెట్టని మనం నూరెట్లా. గుడ్, మంచి పని చేసావు. దీని సంగతి సరే కానీ ఎంతకైనా వెంకటలక్ష్మి కలిసావా? అన్ని మాట్లాడాను. ఏముంది? తనకి పెళ్లి మీద విరక్తి పుట్టి సన్యాసం తీసుకుందాం డిసైడ్ అయిపోయిందట. అయినా మన అచ్చిగడి ఫేస్ చూస్తే అవతమడి విరక్తి పుట్టదో. ఆడే నల్లగా ఉంటాడా కళ్ళగా ఉంటాడా? ఎవరికా? వాళ్ళ బావ గురించి చెప్పిందిగా, దాని గురించి. మరి ఇప్పుడు ఎలా? ఆలోచించి చెప్తానంది. ఈ లోపు మనం అచ్చిగాడిని పట్టుకోవాలి. అంటే ఆడిని కూడా కిడ్నాప్ చేసి దీనికి కంపెనీగా పారేద్దామనా? ఇందుకే ఆ మల్లీశ్వరి మన దగ్గర నుంచి అచ్చిగాడిని సెపరేట్ చేసింది. నీ అబ్బా, వాళ్ళిద్దరిని పట్టుకుని కలిపి పెళ్లి చేస్తే దీన్ని వదిలేయచ్చు. బాదా అంటే కిడ్నాపులు చేస్తే పెళ్లిళ్ళు చేయాలా? మ్యారేజ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చారన్నా.
ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ఐటీ డిపార్ట్మెంట్. ది గ్రేట్ శంకర్ గౌడ్ గారి ఇంట్లో కేవలం 6,000 దొరకడం ఆశ్చర్యం. పైసలు ఎడికి పోయినాయిరా? నాకేం తెలియదండి. నిన్ననే 54 లక్షల లెక్క చూసి శ్రీనివాసరావు గారికి అప్పచెప్పాను. అతనే ఆఖరిలో వెళ్ళాడు. పొద్దునే చూస్తే లెక్కల పుస్తకాలు కూడా కనిపించడం లేదండి. ఆడిని పంపించేసి నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తావు సంగతి అన్నకి తెలిసిపోయింది రా. అయ్యో నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. రై బబుల్ గాని ఇంటికి వర్రి. వాడు లేకుంటే వాన అమ్మ అయ్య ఎవ్వరుంటే గాలనెత్కరాలి. గుడ్ మార్నింగ్ సార్. గేట్లు బంద్ చేయర్రా. రేయ్ కరా ఏమ్రా నకరాలు చేస్తున్నావా? నేనేం చేశాను సార్? ఏం చదివారు పైసలేడరా? సార్ అదే పైసలేడా? కాదు సార్, నేను చెప్పేది మీరు. పైసలేడరా? సార్ పైసలు ఎక్కడా? ఇదిగోండి మీరు పోయిందనుకున్న మొత్తం 54 లక్షలు. అకౌంట్స్ అన్ని ఫ్లాపీలో కాపీ చేసి ఫైల్స్ అన్ని కాల్చి బూట్ చేశాను. ఎందుకో తెలుసా? ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అంతేగాని మీ డబ్బులు దొబ్బేసి బిల్డింగ్లు బొలేరోలు కొనేయాలని కాదు సార్. పేదోడిని సార్, ప్రాణం ఇస్తానండి. అరే బాబులుగా, పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జత్ కాపాడినవు. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మీ పడేవాళ్ళం. దేవుడు కానివా అరా చెప్పినాక బాధపడతావు. కత్తి అర్థమైందన్నా, ఇంకో 2,000 పెంచుతారు అంతేగా. 2 కాదు బే 4. ముట్టి పగిలిపోతురు రే. సూపర్. ఏమైనా జనరేషన్ గ్యాప్ అండి. థ్యాంక్స్. ఒకటి థ్యాంక్స్ చెప్తే కాదు, ఈ రోజు లంచ్ టైం కి నన్ను బయటికి తీసుకెళ్ళాలి. ప్లాన్ రెడీ చేసి నా కబర్ పెట్టు, నేను రెడీగా ఉంటాను. నేను తీసుకెళ్ళను. ఏంటి తీసుకెళ్ళవా? అవును. మా అన్నయ్య నిన్ను మెచ్చుకున్నంత మాత్రాన నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఆ వీడియో చూపిస్తే మొత్తం రివర్స్ అయిపోతుంది నీ ఫేత్ తో సహా. చూపించుకోండి. ఎన్నిసార్లు బెదిరిస్తారు? ఏదో నోటుదలకు ఒక మాట అన్నాను అనుకోండి, రోజు టార్చర్ చేస్తారా? మీకన్నా మీ బ్రదర్ బెటర్. తెలిస్తే ఒకేసారి చంపేస్తాడు. మీలా రోజు టార్చర్ చేయడు. వెళ్ళండి. ఊరుకుని కుదిరిచిపోతుంది రోజు. శ్రీరంగారంగా ఆ అమ్మాయిని అలా ఏడిపించారేంటండి? ఈ విషయం వాళ్ళ అన్నయ్య చెప్తే ఇంకేమైనా ఉందా? చెప్తుందా అండి? చెప్పకేం చేస్తుందండి? ఏ ఆడపిల్లైనా అంత లేచి మాట్లాడితే ఊరుకుంటుందా? ఏం కొడుచురావరు? ఏమోనండి, రాత్రి నిద్రలేక నోటుకొచ్చిన బాగేశాను. ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాగకూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. శ్రీరంగారంగా దెబ్బైపోతావా? పోలీసులకి ఫుల్ పవర్స్. హోమ్ మినిస్టర్ జెండా ఎగిరా. మీరేగా సార్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే జెండా ఎగరేమన్నారు. ఎగరేసిన గాలికి ఎగిరిపోయింది. వంప ముంచావు కదా దరిద్రుడా. ఒక మినిస్టర్ బండికి, అది ఒక స్వతంత్ర దినాన జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఉరిదీస్తారా? ఒరే జెండాలు షాపు బాని జెండా కొనుక్కుందాం. సెక్యూరిటీ దున్నపోతా. అలాగే సార్. ఈ జెండాలు కూడా ఏంటో మా తండాలో ఉన్నా బాగుండేది. అమ్మా బాబాబు, నాకు అర్జెంట్గా పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. అమ్మ పావులు బాగుపడతాయని తెలుసు, జెండాలు కూడా బాగుపడతాయా? హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. ఇలాగే ఉంటే హ్యాపీ. ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా, భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడలా ఉన్నావు. రేష్మ ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామే రా. సరే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రే పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా, నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్ ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. ఆహా మొత్తం కంపైపోద్రా. ఏం కాదురా, లోపల ఏమీ వేసుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. హే హి లుక్స్ లైక్ అమీర్ ఖాన్. నో హి ఇస్ లుకింగ్ లైక్ సల్మాన్ ఖాన్. బాయ్. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంట్రా.
ఆ వచ్చే అమ్మాయిలు నా కంటలతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ఫ్రీయా? ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళండి, జీప్ ఎక్కించండి. అయ్యి బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కి మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీలో అవుతున్న స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ప్రారంభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.